లిబ్రేఆఫీస్ కాల్క్ లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది ఒక డాక్యుమెంట్ లో ఇమేజ్ ఫైల్ ను ప్రవేశపెట్టడం, ఉదాహరణకు జేపీఈజీ, పీఎన్జీ లేదా బీఎంపీ. ఇక్కడ మనం ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334 ను ఉపయోగిస్తున్నాం. స్ప్రెడ్షీట్ లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా ప్రవేశపెట్టవచ్చు. నేరుగా ఇమేజ్ ఫైల్ ను ప్రవేశపెట్టుట, గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ నుండి, క్లిప్బోర్డ్ నుండి లేదా గ్యాలరీ నుండి. ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చర్చిద్దాం. పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ స్ప్రెడ్షీట్ ను తెరుద్దాం. షీట్ 2 ను ఎంపిక చేసుకుందాం. ఈ షీట్ లో చిత్రాలను ప్రవేశపెడదాం. ముందుగా సెల్ ను ఎంచుకొని తర్వాత చిత్రాలను ప్రవేశపెట్టడం మంచి పద్ధతి. ఒకవేళ మీ కంప్యూటర్ లో ఒక చిత్రం ఇదివరకే నిల్వ ఉంటే దానిని మీరు ప్రవేశపెట్టుటకు ఇన్సర్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత పిక్చర్ మరియు ఫ్రామ్ ఫైల్ ను ఎంచుకోండి. ఇప్పుడు ప్రవేశపెట్టాలనుకున్న చిత్రాన్ని కనుగొనండి. నేను ముందుగానే డెస్క్టాప్ పై ఇమేజెస్ ఫోల్డర్ లో కొన్ని చిత్రాలను సేవ్ చేసి ఉంచాను. ఇమేజ్1 ను ఎంపిక చేసుకుంటాను. లొకేషన్ ఫీల్డ్ లో చిత్రం యొక్క పేరును చూడండి. ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ లో చిత్రం రావడం గమనించండి. లింకింగ్ ద్వారా మరొక చిత్రాన్ని ప్రవేశపెడదాం. ముందుగా ఒక కొత్త సెల్ ను ఎంపిక చేసుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్ మరియు పిక్చర్ పై క్లిక్ చేసి ఫ్రామ్ ఫైల్ ను ఎంపిక చేసుకుందాం. మరొక చిత్రాన్ని ఎంపిక చేసుకుందాం. ఇప్పుడు ఇమేజ్2 పై క్లిక్ చేద్దాం. ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్ కు లింక్ చేయడానికి లింక్ ఎంపిక పై చెక్ పెట్టి ఓపెన్ పై క్లిక్ చేయండి. కనిపించే డయలాగ్ బాక్స్ లో కీప్ లింక్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు చిత్రం ఫైల్ కు లింక్ చేయబడ్డది. లింకింగ్. మనం ఫైల్ ను లింక్ చేసినప్పుడు మొదట స్ప్రెడ్షీట్ యొక్క ప్రమాణం తగ్గిపోతుంది సేవ్ చేసినప్పుడు, ఎందుకంటే స్ప్రెడ్షీట్ లో చిత్రం లేదు గనక. రెండవది, ఇది యూజర్ కు రెండు ఫైళ్ళను విడివిడిగా మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. ఇమేజ్ ఫైల్ లో చేసిన మార్పులు స్ప్రెడ్షీట్ లో లింక్ చేసిన చిత్రానికి వర్తిస్తాయి. ఫైల్ కు లింక్ చేసిన ఇమేజ్2 రంగును గ్రేస్కేల్ కు మారుద్దాం. ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి పిక్చర్ ఎడిటర్ గిమ్ప్ ను ఉపయోగిస్తున్నాను. మీరు మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయి ఉన్న ఏ ఎడిటర్ నైనా ఉపయోగించవచ్చు. ముందుగా పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ ను సేవ్ చేసి మూసివేద్దాం. తదుపరి ఇమేజెస్ ఫోల్డర్ కు వెళ్దాం. ఇమేజ్2 ను ఎంచుకుందాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గిమ్ప్ ని ఎంపిక చేసుకుందాం. గిమ్ప్ లో ఇమేజ్2 తెరుచుకుంటుంది. ఇప్పుడు చిత్రం యొక్క రంగును గ్రేస్కేల్ కు మారుద్దాం. చిత్రాన్ని సేవ్ చేసి మూసివేద్దాం. పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ ను తెరుద్దాం. ఇమేజ్2 గ్రేస్కేల్ లో కనిపిస్తుంది. ఫైల్ ను లింక్ చేస్తే ఒక ప్రతికూలత ఏమిటంటే ఈ స్ప్రెడ్షీట్ ను వేరే కంప్యూటర్ కు లేదా యూజర్ కు పంపాల్సి వస్తే మీరు స్ప్రెడ్షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపాల్సి ఉంటుంది. అనగా మీరు ఎప్పుడూ రెండిటి లొకేషన్ ను ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రాన్ని స్ప్రెడ్షీట్ కుడి వైపుకు తీసుకెళ్దాం. స్ప్రెడ్షీట్ లో చిత్రాలను ప్రవేశపెట్టడానికి మరొక పద్ధతి. ఏ ఫోల్డర్ లో చిత్రం నిల్వ చేశామో అక్కడి నుండి స్ప్రెడ్షీట్ లోకి డ్రాప్ చేయడం. ఇప్పుడు చిత్రాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం. ఇమేజ్ ఫైల్ ను స్ప్రెడ్షీట్ లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా అక్కడే డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. మీ డాక్యుమెంట్ లో చిత్రం ప్రవేశపెట్టబడిందని గమనించండి. Ctrl మరియు Z ను నొక్కి దీనిని అన్డూ చేద్దాం. ఇప్పుడు డ్రాగ్ మరియు డ్రాప్ పద్ధతిలో చిత్రాన్ని లింక్ చేద్దాం. ఇది చాలా తేలిక. Ctrl మరియు Shift కీలను నొక్కి పట్టుకొని చిత్రాన్ని స్ప్రెడ్షీట్ లోకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ఫైల్ డాక్యుమెంట్ కు లింక్ చేయబడింది. Ctrl మరియు S కీలను నొక్కి ఈ కాల్క్ ఫైల్ ను సేవ్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ ను మూసివేద్దాం.
చిత్రం ఉన్న ఫోల్డర్ వద్దకు వెళ్దాం. మనం ఫైల్లో ప్రవేశపెట్టిన చిత్రం పేరును image3.jpg నుండి image4.jpg కు మారుద్దాం. ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ ఫైల్ ను తెరుద్దాం. లింక్ చేయబడ్డ చిత్రం ఇకపై కనిపించదు. లింక్ చేయబడ్డ పాత్ ఎర్రర్ చూపుతుంది. ఈ లింక్ ను తొలగిద్దాం. ఈ ట్యుటోరియల్ ను ఆపి ఈ అభ్యాసమును చేయండి. కాల్క్ షీట్ లో ఒక చిత్రాన్ని లింక్ గా ప్రవేశపెట్టి సేవ్ చేసి మూసివేయండి. ఇప్పుడు చిత్రం నిల్వ ఉన్న ఫోల్డర్ కు వెళ్లి దానిని తొలగిద్దాం. కాల్క్ ఫైల్ ను తెరిచి చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఇమేజ్ ఫోల్డర్ లోకి చిత్రాన్ని తిరిగి పేస్ట్ చేద్దాం. కాల్క్ ఫైల్ లో చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం. స్టాండర్డ్ టూల్ బార్ దిగువన ఒక కొత్త టూల్ బార్ ను గమనించండి. ఇది పిక్చర్ టూల్ బార్. పిక్చర్ టూల్ బార్ యొక్క పై ఎడమ భాగంలో ఉన్న ఫిల్టర్ బటన్ లో చిత్రం యొక్క రూపాన్ని మార్చడానికి చాలా ఎంపికలు ఉన్నవి. Ctrl మరియు Z నొక్కి దీనిని అన్డూ చేద్దాం. గ్రాఫిక్స్ మోడ్ బటన్ లోని ఎంపికతో చిత్రాన్ని గ్రేస్కేల్, నలుపు మరియు తెలుపు లేదా వాటర్ మార్క్ గా మార్చవచ్చు. పిక్చర్ టూల్ బార్ లోని ఇతర ఎంపికల గురించి తర్వాత నేర్చుకుందాం. తర్వాత క్లిప్బోర్డ్ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశపెట్టాలో చూద్దాం. క్లిప్బోర్డ్ లో నిల్వ ఉన్న చిత్రాన్ని ఒక లిబ్రిఆఫిస్ స్ప్రెడ్షీట్ నుండి ఇంకో దానికి కాపీ చేయవచ్చు. ఒక కొత్త స్ప్రెడ్షీట్ ను సృష్టించి దాని పేరు abc.ods అని పెడదాం. ఇది మన టార్గెట్ డాక్యుమెంట్. పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods ఫైల్లో చిత్రం ఇదివరకే ఉంది. ఇది మన సోర్స్ డాక్యుమెంట్. కాపీ చేయాల్సిన చిత్రాన్ని సోర్స్ ఫైల్ నుండి ఎంపిక చేసుకోండి. చిత్రాన్ని కాపీ చేయుటకు Ctrl మరియు C కీలను నొక్కండి. ఇప్పుడు చిత్రం క్లిప్బోర్డ్ లో సేవ్ చేయబడింది. abc.ods టార్గెట్ డాక్యుమెంట్ వద్దకు వెళ్దాం. abc.ods లో మీరు సేవ్ చేసిన చిత్రాన్ని ఎక్కడ పెట్టాలో ఎంపిక చేసుకోండి. Ctrl మరియు V కీలను నొక్కి ఇమేజ్ ఫైల్ ను డాక్యుమెంట్ లో ప్రవేశపెట్టండి. మన టార్గెట్ ఫైల్ లో చిత్రం ప్రవేశపెట్టబడడం చూడండి. ఇప్పుడు నేరుగా కాల్క్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశపెట్టాలో నేర్చుకుందాం. గ్యాలరీలో చిత్రం మరియు ధ్వనులు ఉన్నాయి. వీటిని మీరు స్ప్రెడ్షీట్ లో ప్రవేశపెట్టవచ్చు. దీనిని ఎలా చేయాలో చూద్దాం. స్టాండర్డ్ టూల్ బార్ లో గ్యాలరీ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో టూల్స్ ఎంపికపై క్లిక్ చేసి ఆపై దానిని తెరవడానికి గ్యాలరీ పై క్లిక్ చేయండి. మీరు గ్యాలరీలోని చిత్రాలలో నుండి డాక్యుమెంట్ లో ప్రవేశపెట్టాలనుకున్న చిత్రాన్ని క్లిక్ చేయండి. గ్యాలరీ నుండి చిత్రాన్ని డ్రాగ్ చేసి స్ప్రెడ్షీట్ లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడికి డ్రాప్ చేయండి. పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods ఫైల్లో చిత్రం ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు మనం లిబ్రిఆఫిస్ కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. సంగ్రహంగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది స్ప్రెడ్షీట్ లో ఇమేజ్ ఫైల్ ను వివిధ రకాలుగా ఎలా ప్రవేశపెట్టవచ్చు అనగా ఫైల్ నుండి, క్లిప్బోర్డ్ నుండి లేదా గ్యాలరీ నుండి. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken-tutorial.org/nmeict-intro లో అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.